నమస్కారం. కథ చెబుతాను ఊకొడతారా ఛానల్‌కి స్వాగతం. నేను సునీత. శ్రీమతి భానుమతి రామకృష్ణ గారు రాసిన అత్తగారి కథలు. అత్తగారు నరసమ్మాయణం. ఓ వంటాయనోయ్ ఎదవ సచ్చినోడు ఎనపడి పలకడు ఈయన పొయ్యిలో పెట్ట. ఓ వంటాయనోయ్. అబ్బబ్బా, ఆ పని మనిషిని కాస్త అరవద్దని చెప్పు, ఒకటే కేకలేస్తోంది అంటూ మావారు. అబ్బబ్బా, ఏమిటమ్మా ఆ పని మనిషి రాక్షసులా అరుస్తోంది, దాని కేకలతో నా చదువు సాగడం లేదు అంటూ మా వాడు. కొత్తగా మా ఇంటికి వచ్చిన గుంటూరు పని మనిషి మీద చికాకు పడ్డం మొదలెట్టారు. దొరక్క ఇంతకాలానికి ఒక పని మనిషి మా వైపు నుంచి వచ్చింది. అచ్చ తెలుగుది, కష్టపడి పనిచేసే ఒక మగాడిది దొరికిందని మా అత్తగారు నేను ఎంతో మురిసిపోయాం. వచ్చిన కొత్తల్లో ఎంతో వినయంగా మాట్లాడేది. ఎంతో సంతోషించాం. జీవితాంతం మీ పాదాల కాడ పడుంటాను, నాకెవరూ లేరన్నది. ఆనందించాం. తన మొగుడు తనను వదిలేసి ఎవతన పెళ్ళాడాడన్నది. అయ్యో పాపం అనుకున్నాం. అన్ని పనులు చేస్తానన్నది. ఒడ్డు పొడవు గల ఆడది, ఇంటి పనులన్నీ బాగా చేస్తుంది, ఇంటి పట్టునే పడుంటుంది. సాయంకాలం 6 గంటలు కాగానే టైం ప్రకారం వెళ్ళిపోదు. కాస్త నా వేపుకు అమృతాంజనం అన్నా పట్టిస్తుంది. ఏ వేళ ఎప్పుడైనా ఇంట్లో పని మనిషి ఉంటే ఆ దారి వేరు అంటూ మా అత్తగారు ఆనందపడిపోయారు. వచ్చిన మర్నాడు తెల్లవారేసరికల్లా ఇంటి పనంతా చేసేసింది. మా అత్తగారి మడిపాత్రలన్నీ తళతళమనేటట్లు తోమి తులసికోట దగ్గర బోలించి పెట్టింది. ఆమె వంట చేసుకునే మడి బొగ్గుల కుంపటి తుప్పు వదిలించి కొత్త కుంపటిలాగా తోము పెట్టింది. ఇంటి ముందు తులసికోట చుట్టూ రకరకాల ముగ్గులు వేసింది. మజ్జిగ చిలికి వెన్న తీసి పెట్టింది. ఇల్లంతా చిమ్మి తుడిచి అద్దంలా చేసి పెట్టింది. శుక్రవారం అన్ని గడపలకు పసుపు కుంకుమలు పెట్టింది. వేడినీళ్ళు కాచి మా అత్తగారి స్నానానికి రెడీ చేసింది. ఆహా ఆహా, ఎంతకాలానికి మన వైపు పని మనిషి దొరికి ఇల్లు పాత్రలు ఇంత శుభ్రంగా కళకళలాడుతూ చూడగలిగాను అంటూ బ్రహ్మానంద పడిపోయి, ఒసే నర్సు అంటూ ఆ పని మనిషిని పిలిచారు. దాని పూర్తి పేరు నరసింహమ్మ. ఏది పెద్దమ్మగారు అంటూ అతి వినయంగా మా అత్తగారి ముందు నిలబడ్డది. ముఖం నిండా పసుపు పూసుకొని, కళ్ళ నిండా కాటుకు పెట్టుకొని, తల నున్నగా దువ్వి పూలు పెట్టుకొని, రూపాయంత బొట్టు పెట్టుకొని గ్రామదేవతలా కనిపిస్తున్న నరసమ్మను చూసి మా అత్తగారు తృప్తిగా చిరునవ్వు నవ్వి, చద్దన్నం తిన్నావా అని అడిగారు ఆప్యాయంగా. తిన్నానండి అమ్మగారు అన్నది కాస్త సిగ్గుపడుతూ నరసమ్మ. అట్లాగే పెందలాడే చద్దన్నం తినుస్తూ ఉండు, అప్పుడే నీవెంత చాకరీ చేయగలుగుతావు అంటూ స్నానానికి వెళ్ళిపోయారు. మా అత్తగారు భోంచేస్తూనే ఆమె కాళ్ళు పట్టడం, కాసేపు ఆమె నడుముకు వీపుకు అమృతాంజనం పట్టించి మర్దన చేయడం, ఇంకా ఆమెకి ఇష్టమైన పనులన్నీ కొన్ని చేస్తూ ఉండడం వల్ల మా అత్తగారి అభిమానాన్ని ఆదరాన్ని నరసమ్మ ఇట్టే సంపాదించుకుంది. నరసమ్మ వచ్చి 3 రోజులే అయింది. 4వ రోజు నుండి నిద్ర కాస్త లేటుగా లేవడం మొదలుపెట్టింది. పాత్రలు తళతళ, ఇంటి నిగనిగా కాస్త తగ్గాయి. వంటాడు పిలిస్తే, ఉండు ఎదవగోల, ఊరక అది నూరు ఇది రుబ్బు అంటూ పేణాలు తీస్తుండావు అంటూ విసుక్కోవడం నా చెవిన పడ్డది. మా అత్తగారి చెవిన పడ్డదో లేదో మరి. వారం రోజులైంది. పాత్ర సామాన్లు ఇంకా తోమలేదని, కాఫీ ఫిల్టర్ ఇంకా కడగలేదని, పెద్దమ్మగారి స్నానానికి ఇంకా బాయిలర్ అంటించలేదని, మజ్జిగ చిలకలేదని, ఇల్లంతా ఇంకా చిమ్మలేదని వంటవాడి కంప్లైంట్స్ ఆరంభం అయ్యాయి. అవన్నీ విన్న మా అత్తగారి ముఖంలో కొద్దిగా ఆందోళన కనిపించింది. పొద్దుటే స్నానం చేసి పట్టుడు కుంకుమతో కళకళలాడుతూ పనిచేసే నరసమ్మ కాస్త వారం రోజులు అయ్యేసరికి లేటుగా నిద్రలేవడం, విసుక్కుంటూ మూలుక్కుంటూ చెయ్యి బెణికింది అంటూ పాత్రలన్నీ ఎత్తిపడేయడం మొదలెట్టింది. పెద్దమ్మగారు కాళ్ళు పట్టడానికి పిలిస్తే, ఉండడమ్మా వస్తున్నాను, అసలే పనులు తెవలక సస్తుండా ఎదవ సచ్చినోడు అంటాడు. పాత్రలన్నీ ఒక్కసారేసి తగలెడ తేగడు. చేతికి ఏదో రోగం వచ్చింది, ఊరికే కుక్క నమిలినట్టు నములుతా ఉంది ముంజేయి అంటూ కుడిచేయి పిడికిలు బట్టి నేలకేసి బాదుకుంటూ పెద్దమ్మగారిని విసుక్కోవడం దాకా వచ్చింది. మా అత్తగారు దాని ధోరణి మారిందని గ్రహించి నిట్టూర్చారు. రాను రాను మాట్లాడితే అందరి మీద కస్సుమంట మొదలెట్టింది నరసమ్మ. అంతవరకు బాగా పనిచేస్తూ వచ్చిన నరసమ్మకు అంత విసుగు చిరాకు ఎందుకు కలిగాయో నాకు అర్థం కాలేదు. మనిషి మళ్ళీ మంచిదే, కష్టపడి పనిచేసేదే, ఒళ్ళు దాచుకునే స్వభావం అసలు లేనే లేదని మొదటనే తెలియజేసింది. మరి ఎందుకల్లా విసుక్కుంటుందో నాకు బోధపడలేదు. మధ్యాహ్నం మా అత్తగారు భోంచేసి హాల్లో నడుము వాసుస్తూ నరసమ్మని పిలిచి, అరికాళ్ళు మంటలుగా ఉన్నాయి, కాస్త ఆముదం పట్టించవే అన్నారు. అబ్బా, నా సాతి కాదు పెద్దమ్మగారు, ఇప్పుడు నేనేం చేయలేను, నా ఒంట్లో కాస్త కూడా బాగులేదు, నేను నాగా పెడితే ఇంటి చాకరీ ఎవరు చేస్తారని పేణం బెగబట్టుకుని చేస్తా ఉండా, కాసేపట్ట గొడ్ల కాటం కాడికెళ్ళి నడుము వాలుస్తానమ్మా అంటూ పెరటి వైపు వెళ్ళింది. మా అత్తగారు గతుక్కుమన్నారు.
ఇదైనా కొంతకాలం ఉంటుందని ఆశపడ్డాను. వాలకం చూస్తే బాగా లేదు అంటూ నిట్టూర్చారు బరువుగా. నరసమ్మను అర్థం చేసుకున్న నేను నరసమ్మ పని వదిలి వెళ్ళదని తెలుసుకున్నాను. కానీ దానికేవో కొన్ని ఇబ్బందులున్నాయి. అందువల్లే విసుక్కుంటుందని గ్రహించాను. మా అత్తగారు మంచి నిద్రలో ఉన్నారు. వంటవాడు పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మగారు అమ్మగారు, పెరటివైపు మీకు ఒక తమాషా చూపిస్తాను, త్వరగా రండి అన్నాడు. వాడి వెనకాలే పెరటివైపుకి వెళ్ళాను. వాడు అడుగులో అడుగేసుకుంటూ చప్పుడు కాకుండా గొడ్ల కొట్టం దగ్గరికి తీసుకెళ్ళాడు. ఓ మూల ఉన్న చిన్న కిటికీలోంచి లోపలికి తొంగి చూశాను. జాలీగా అల్లాయి పదం పాడుతూ దర్జాగా కూర్చుని బారెడు చుట్ట నోట్లో పెట్టుకొని కాలుస్తూ ఈ లోకాన్నే మర్చిపోయిన నరసమ్మ కనిపించింది. వంటవాడు మూతికి తుండుగుడ్డ అడ్డం ఉంచుకొని నవ్వుకుంటూ వంటింట్లోకి వెళ్ళిపోయాడు. ఆనందంలో ఒళ్ళు మరిచి చుట్టపొగను ఆస్వాదిస్తున్న నరసమ్మ ఆ సమయంలో నా కంటికి ఉమ్మర్ ఖయ్యాంలా కనిపించింది. పక్కనే సాఖీలా ఉన్న ఆవుదూడ నరసమ్మను ఆనుకుని కూర్చుంది. నిశ్శబ్దంగా వచ్చేశాను. నేను చూసిన దృశ్యం మా అత్తగారే చూస్తే. లోపలికి వస్తూనే వంటవాడు చెప్పాడు, నరసమ్మకు ఆ విసుగంతా చుట్ట కాల్చడానికి తీరిక లేకనే అని, చివరికి తోటవాడిని బ్రతిమాలి 4 అణాలు అడిగి తీసుకుని వెళ్ళి చుట్టపొగాకు తెచ్చుకుందని, అగ్గిపెట్టి వంటింట్లోంచి పట్టుకెళ్తుంటే వెనకాలే వెళ్ళి చూశానని చెప్పాడు. ఈ సంగతి పెద్దమ్మగారికి తెలియకూడదని వంటవాడికి గట్టిగా చెప్పాను. కాసేపటికి నరసమ్మ అతి హుషారుగా నవ్వుకుంటూ హాల్లోకి వచ్చి చేతిలో ఉన్న ఆముదం సీసా ఓ పక్కన పెట్టి మా అత్తగారి కాళ్ళ దగ్గర కూర్చుంది. గాఢ నిద్రలో ఉన్న మా అత్తగారి 2 కాళ్ళు బర్రున తన ముందుకు లాక్కుంది. ఓ యమ్మ ఎవరేవ్ అంటూ మా అత్తగారు ఉలిక్కిపడి లేచారు. నరసమ్మ పక్కపక్క నవ్వేసి, నేనమ్మా, కాళ్ళు ఇట్టేయండి, ఆముదం రుద్దా అన్నది. ఇప్పుడు వద్దే అంటూ మా అత్తగారు అంటున్నా వినకుండా, మీకు తెలవదమ్మగారు, మీరు ఊరుకోండి, కాళ్ళు ఇట్టియ్యండి అంటూ బలవంతంగా ఆమె 2 కాళ్ళు లాక్కొని ఆముదం రుద్దడం మొదలుపెట్టింది. ఇంకా గట్టిగా వద్దంటే తంతుందేమో అని మా అత్తగారు భయపడ్డట్టు గ్రహించాను. నరసమ్మలో కలిగిన ఆ మార్పు ఏమిటో అర్థం కాక మా అత్తగారు అయోమయంగా నా వైపు చూశారు. ఆముదం రుద్దినంతసేపు నరసమ్మ ఏవో కబుర్లు చెప్పి వంటవాడిని వెక్కిరిస్తూ నవ్వుతూనే ఉంది. అది నవ్వే కొద్దీ మా అత్తగారి ముఖం ఓ పెద్ద క్వశ్చన్ మార్క్లా తయారైంది. నాకు బోలుడు అంట్లున్నాయమ్మోయ్, ఆ ఎదసొచ్చినోడి బండిడేస్తాడు బొచ్చులు. అంట్లు తోమి ఇల్లు జిమ్మి సాయంత్రంగా మీ ఊపికి అమృతాంజనం రుద్ది ఏ నీళ్లు కాపటం వేస్తా, మీరు మడిగట్టుకున్నా సరే తాకుతా అంటూ పక్కపక్క నవ్వుకుంటూ అంటు తవ్వడానికి వెళ్ళింది నరసమ్మ. మా అత్తగారు హుషారుగా వెళ్తున్న నరసమ్మ వైపే చూస్తూ, ఏమిటి ఇది, ఒట్టి కయ్యాళి మనిషిలా ఉందే అన్నారు. నవ్వి ఊరుకున్నా. సాయంకాలం మా అత్తగారు చూడకుండా నరసమ్మను రహస్యంగా పిలిచి దాని చేతిలో 5 రూపాయలు పెట్టాను. తెల్లబోయి, నాకెందుకు రూపాయలు అన్నట్లు నా వైపు చూసింది. సొంత ఖర్చుకు ఉంచుకో, నీ దగ్గర డబ్బేమీ లేదు కూడాగా, వాళ్ళని వీళ్ళని చిల్లర డబ్బులు అడక్కు, అందుకే ఇస్తున్నా అన్నాను. నరసమ్మకేదో అనుమానం కలిగి, నాకేం ఖర్చుందమ్మగారు అంది నేలచూపులు చూస్తూ. నాకంతా తెలుసులే నరసమ్మ అన్నాను నవ్వుతూ. ఇక నా వైపు చూడటానికి ముఖం చెల్లని నరసమ్మ చటుక్కున్న నా 2 పాదాలు పట్టుకొని, అమ్మగారు నన్ను క్షమించండి, ఎదవలవాటు, పొగాకు కంపెనీలో పనిచేసేదాన్ని, ఆడోళ్ళంతా కాలుస్తూ ఉంటే అలవాటైంది, కోపగించుకొని పంపించేయకండి అమ్మగారు, దిక్కులేని దాన్ని, మీ నేను పడుందామనుకున్నా, అలవాటైన మూలాన పిచ్చెత్తినట్టుంటుంది. వంటోడికి పెద్దమ్మగారికి భయపడి ఈ వారం రోజులు పళ్ళు గరుచుకొని పనిచేశా. ఈ విషయంలో మీరు కోప్పడకపోతే ఇక ఎంత పనన్నా చేస్తా, లేకపోతే ఏంటో నోరు తొత్తరబుట్టి పిచ్చెత్తినట్టుంటుందమ్మా, కాసేపు సుట్టగాలిస్తే ఇక ఆగమాయగాల మీద పనిచేస్తా అని నరసమ్మ చెప్తుంటే నాకు నవ్వొచ్చింది. అలాగే కానీ పెద్దమ్మగారికి తెలియకుండా మటుకు చూడు అన్నాను. అమ్మో ఎంత మాట, అట్టంత తెలియనెత్తనా అమ్మా, ఆ అమ్మ ఎంత మేడో నాకు తెలవదు అంటూ చెంపలేసుకుంది. వెనక నుంచి నరసమ్మ యాక్షన్ చూస్తున్న వంటవాడు ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ తలుపు చాటును దాక్కున్నాడు. ఆ రోజు నుంచి నరసమ్మ మళ్ళీ మామూలుగా ఎగిరెగిరి పనిచేయడం చూసి మా అత్తగారి ముఖంలో కళ కనిపించింది. కానీ దాని అరుపులు కేకలు ఎక్కువైనాయి అనేదే అందరి కంప్లైంట్. ఎప్పుడైనా దానికి చుట్ట కాల్చే వ్యవధి దొరకనప్పుడే ఆ కేకలు అరుపులు వినిపిస్తుంటాయని నాకు వంటవాడికి మాత్రమే తెలుసు. ఆ తర్వాత పకపక నవ్వుతూ పనిచేస్తూ ఉంటుంది. ఆ విషయం ఇంకా మా అత్తగారికి తెలియని రహస్యంగానే ఉండిపోయింది. మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.